వైఎస్ జగన్కు ఓటు వేస్తే భూములపై హక్కులు కోల్పోతారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు రౌడీజం, దౌర్జన్యకాండ కొనసాగించారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీపురుపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. మంత్రి బొత్స అవినీతికి మారుపేరని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజముద్ర కావాలన్నా, జగన్ ఫోటో కావాలన్నా, మీకు భూమి మీదవునా కాదా? మీదైనప్పుడు మీ పేరు ఉండాలనా లేదా? మీ ఫోటో ఉండాలనా లేదా? అలాంటప్పుడు ఈ పుస్తకం నీ ఫోటో ఉండడానికి వీలు లేదని చింపి చెత్తబుట్లో మారేద్దాం. ఒక చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు. ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే భూమి మీది కాదు, జగన్ అయిపోతుంది. మీ భూమి మీద కన్నేశాడు. అది ఎట్లా అంటే, ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, 10-1 ఉంది, అడంగల్ ఉంది, ఎన్కంబరెన్స్ ఉంటుంది. రేపు ఏవి ఉండవు. మీకు డూప్లికేట్ కాపీ ఇస్తాడంట, జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఆ జిరాక్స్ కాపీ ఎందుకు పనికి రాదు? అందుకే ఈ చట్టాన్ని ఏం చేయమంటారు తమ్ముళ్ళు? ఏం చేయమంటారు? చించేయమంటారా? కాల్ చేయమంటారా? ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ధాన్యం సేకరణలో కూడా 7-8 కేజీలు ఎక్కువ తీసుకుంటున్నాడు కమిషన్ కింద. ఎవరు తీసుకుంటున్నారంటే ఇక్కడుండే బొత్స అనుమాయులు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు, మీ చీపురుపల్లిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా? గంజాయి దొరుకుతా ఉందా లేదా? బొత్స చేతనైతే గంజాయి రాయకుండా నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళకి లెక్కలేని తనం వచ్చింది. అందుకే ఎర్ర చందనం స్మగ్లర్స్ ని ఎమ్మెల్యేలుగా పెట్టే పరిస్థితికి వచ్చారు.